వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. 4 రోజుల్లో కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నేడు కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. 2 రోజుల పాటు తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి దుమారం వీస్తుంది. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాది మినహా దాదాపు మిగతా రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్ బెల్ మోగించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరికలు జారీ చేసింది. కర్ణాటక, గోవా, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఏపీ, తెలంగాణ, అసోం, మేఘాలయ, గోవా, బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా వానలు దంచుకొడుతున్నాయి. బెంగళూరులో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. మహారాష్ట్రలోని ముంబై, పూణేలో భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏపీలోని పలు జిల్లాల్లో 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల గాలి దుమారం ఉండే అవకాశం ఉండటంతో విపత్తుల నిర్వహణ సంస్థలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్లు 1070 112 1800 425 0101 ఏర్పాటు చేశారు.